Okay, next problem. Let A, B, C, D, E, F be a regular hexagon with the center O. Show that AB bar plus AC bar plus AD bar plus AE bar plus AF bar is equal to 3 AD bar and that is equal to 6 AO bar. So, rough diagram తీసుకుందాం. రెగ్యులర్ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఉన్నటువంటి ఒక పాలిగాన్ అది. సో రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, సో దాన్ని మనం ఈ విధంగా తీసుకుందాం. A, B, C, D, E, F. సో ఇది ఒక రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ముందుగా డైరెక్షన్స్ మనం ఇండికేట్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఏవైతే ఇచ్చారో వెక్టార్స్ అదే డైరెక్షన్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఏబీ బార్, ఏబీ బార్ అంటే ఏ నుండి బీకి డైరెక్షన్ ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఏసీ బార్, ఏ నుండి సికి డైరెక్షన్ ఇండికేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏడీ బార్, సో ఏ నుండి డికి డైరెక్షన్ ఇండికేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏఈ బార్, నెక్స్ట్ ఏఎఫ్ బార్ ఆల్రెడీ ఉంది అది, సో జస్ట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఓకే, ముందుగానే మనం చెప్పుకున్నాం ఇది ఒక రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. దాంతోపాటు మనం డైరెక్షన్ కూడా కన్సిడర్ చేసుకొని ఇవన్నీ ప్లస్ చేస్తే 3 AD అని చెప్పేసి మళ్ళీ దాని నుండి మనం 6 AO అని చెప్పేసి మనం తీసుకొని రావాలి. ముందుగా AD అనేది మనకి ఇక్కడ ఏ విధంగా వస్తుంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ రెండు ప్యారలల్ సైడ్స్ ఈడి ఏబి, ఏబి ఎలాగైతే ఉందో ఈడి ఏబికి ఈడి ప్యారలల్, ఎఫ్ఈకి బీసీ ప్యారలల్, ఏఎఫ్కి సిడి ప్యారలల్. ఓకే, ఏఎఫ్ డైరెక్షన్ ఎలా ఉంటుందో సిడి డైరెక్షన్ కూడా అలానే ఉంటుంది. అది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఏఎఫ్ డైరెక్షన్ మన దగ్గర ఉంది కాబట్టి దీనిలాగానే దీన్ని కూడా మనం డైరెక్షన్ ఇండికేట్ చేసుకోవాలి, సిడి బార్. నెక్స్ట్ ఏబి బార్ ఎలాగైతే ఉందో దానికి ఆపోజిట్గా ప్యారలల్గా ఈడీ బార్ కూడా అదే విధంగా మనం డైరెక్షన్ తీసుకోవాలి. సో వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు, సో వాటిని మనం వదిలేయటమే. మనకి ఈ రెండు ఎక్స్ట్రాగా కావాలి. సో ఇది ఏ డైరెక్షన్లో అంటే ఇది కూడా అదే డైరెక్షన్ చూపించుకోవాలి, ఈ రెండు కూడా అంతే. ఓకే, సో మనకి ఇవన్నీ కూడా యాడ్ చేస్తే 3 AD బార్ రావాలి కాబట్టి ఈ డయాగ్రామ్ నుండి మనకి AD బార్ ఏ విధంగా వస్తుంది అనేది మనం చూద్దాం. From the diagram, so AC bar plus CD bar, AD bar. సో AD బార్ రావటం అనేది మనకి ట్రయాంగిల్ లాని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఏ నుండి డీకి వెళ్ళాలంటే ఏ నుండి సికి వెళ్ళి సి నుండి డీకి. సో ఏసీ బార్ ప్లస్ సిడి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ బార్. ఈ విధంగా మనకి ఏడీ బార్ ఒకటి వస్తుంది. అట్లానే ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఏఈ బార్ ప్లస్ ఈడి బార్, ఏ నుండి ఈకి ఈ నుండి డీకి అలా వెళ్తే మనం ఏ నుండి డీకి వెళ్ళొచ్చు. సో ఏఈ బార్ ప్లస్ ఈడి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏడి బార్. అదేవిధంగా సో మనకి ఈడీ డైరెక్షన్ వాళ్ళు ఇవ్వలేదు, ఏబి ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఈడీని డైరెక్ట్ చేసుకుందాం మనం. ఆల్సో ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు ఈడీ బార్. డైరెక్షన్ బట్టి మనం ఆల్ సైడ్స్ ఈక్వల్ రెగ్యులర్ హెక్సాగాన్ అంటే, సో దాంతోపాటు మనం డైరెక్షన్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో ఏబి బార్ అనేది ఈడీ బారు, అలానే ఏఎఫ్ బార్ అనేది సిడి బార్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. therefore LHS, మన LHS ఇది AB బార్ ప్లస్ AC బార్ ప్లస్ AD బార్
ప్లస్ ఏఈ బార్ ప్లస్ ఏఎఫ్ బార్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే 3AD బార్ వస్తుందనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. డయాగ్రామ్ నుండి మనం నోట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఏడి అనేది రావాలంటే ఏసీ ప్లస్ సిడి అనేది రావాలి. సో మనకి ఇచ్చిన దాంట్లో ఏసీ బార్ ఉంది. సో ముందుగా మనం దాన్ని తీసుకుందాం, ఏసీ బార్. సో ఏసీ బార్ తర్వాత సిడి బార్ రావాలి. మనకి ఇచ్చిన దాంట్లో సిడి బార్ ఉందా అంటే లేదు. మరి సిడి బార్ లేకపోతే సిడి బార్ దేంతో ఈక్వల్గా ఉంటుంది? సిడి బార్ దానికి ప్యారలల్ సైడ్ ఇది ఏఎఫ్. సో అది మన దగ్గర ఉంది, మనం ముందుగానే నోట్ చేసుకున్నాం. ఏఎఫ్ అండ్ సిడి ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ఏబి ఈజ్ ఈక్వల్ ఏడి బార్. సో మన దగ్గర సిడి బార్ అంటే సిడి బార్ ప్లేస్లో ఏఎఫ్ ఉంది కాబట్టి సో ఈ రెండింటిని మనం కాంబినేషన్ ఏసీ ప్లస్ ఏఎఫ్ ఈ రెండింటిని కాంబినేషన్గా తీసుకోవాలి. ఇక్కడ ఏ రెండు కాంబినేషన్ తీసుకోవాలనే డౌట్ వస్తుంది. ఆ డౌట్ రాకుండా ముందుగానే మనం డయాగ్రామ్ని ఒక హెక్సాగాన్ డ్రా చేసుకుని దాంట్లో డైరెక్షన్స్ ఇండికేట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఏ రెండింటిని మనం బ్రాకెట్లో తీసుకోవాలి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఏసీ ఉంది. సో ఏసీ తీసుకుంటాం, దాని కాంబినేషన్ సిడి. మరి సిడి అనేది ఇచ్చిన దాంట్లో లేదు. సిడి లేకపోతే దానికి ఈక్వల్ వెక్టార్ ఏముంది? సో సిడి లేకపోతే దాని బదులు ఏఎఫ్ ఉంది. సో ఇవి రెండు మనకి బ్రాకెట్ వస్తాయి. సో మనకు కావాల్సింది 3AD బార్. ఇక్కడ ఒక ఏడీ బార్ ఆల్రెడీ ఉంది, దాన్ని సపరేట్గా అలానే ఉంచుకుందాం. నెక్స్ట్ రిమైనింగ్ 2 ఇంకా మిగిలిపోయిన రెండే. ఒక రెండు డిసైడ్ అయిపోతే ఆటోమేటిక్గా రిమైనింగ్ 2 కూడా అవే బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. సో రిమైనింగ్ ఏముంది మనకి? ఏబి ఏఈ. సో మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా చూస్తే ఏఈ బార్ ప్లస్ ఈడీ బార్. మనం ఏఈని ఫస్ట్ తీసుకున్నట్లయితే సో మన దగ్గర ఇక్కడ ఈడీ బార్ ఫార్ములాలో ఈడీ బార్ ఉంది, మనకి ఇచ్చిన దాంట్లో ఈడీ బార్ లేదు. మరి ఈడీ బార్ లేకపోతే దానికి రీప్లేస్మెంట్ ఏముంది? దానికి ఈక్వల్ వెక్టార్ ఏముంది? మనం నోట్ చేసాం, ఈడీ బార్ అనేది ఏబీ బార్తో ఈక్వల్ అండ్ దట్ ఈస్ గివెన్ హియర్. ఓకే, సో we take these two, AE plus AB. Okay, next that is equal to AC. ఇప్పుడు AF అన్న CD అన్న రెండు ఒకటే కాబట్టి AF బదులు CD బార్ నోట్ చేసుకోవాలి. అట్లానే AD బార్ ఒకటి ఆల్రెడీ ఉంది మన దగ్గర. నెక్స్ట్ AE బార్, AB బార్ అన్న ED బార్ అన్న రెండు ఒకటే కాబట్టి ఏబీ ప్లేస్లో ఈడి. సో ఏ నుండి సికి, సి నుండి డికి, అల్టిమేట్గా ఏ నుండి డికి మనం వచ్చేసాం ఏడి, మళ్ళీ ఏడి, ఏఈ ప్లస్ ఈడి. ఏ నుండి ఈకి వెళ్ళాం, ఈ నుండి డికి వెళ్ళాం. సో అల్టిమేట్గా ఏ నుండి మనం డికి వెళ్ళేసాం. సో ఇట్లా 3AD బార్. ఓకే, సో నెక్స్ట్ 6AO బార్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఓ అనేది సెంటర్ ఆఫ్ ది రెగ్యులర్ హెక్సాగాన్. సో దీన్ని మనం సెంటర్గా తీసుకుంటాం ఓ. సో మరి ఎప్పుడైతే సెంటర్ అవుతుందో అది ఏడీకి మిడ్ పాయింట్ అవుతుంది. సిన్స్ ఓ ఈజ్ ద సెంటర్, therefore that implies it is the midpoint ఆఫ్ ఏడీ బార్. ఓ అనేది మనం సెంటర్గా తీసుకున్నట్లయితే అది ఏడీ బార్కి మిడ్ పాయింట్ అవుతుంది. దట్ ఈస్ ఏఓ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ బార్లో సగం. సో ఏ నుండి ఓ బార్ ఎంత ఉంటుందో ఓ నుండి డి బార్ కూడా అంతే ఉంటుంది. సో టోటల్ ఏడీలో ఇది హాఫ్ ఉంటుంది ఏఓ బార్ అనేది. సో ఇది ఏడీ బార్. ఓకే, therefore ఏడీ బార్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2AO బార్. సో దీన్ని మనం ఈక్వేషన్ 1గా తీసుకుందాం. సో 1 ఇంప్లైస్ 3 ఇంటూ ఏడీ బార్ అంటే 2AO. సో 3 2 6AO బార్. ఓకే, సో ఇది మన సెకండ్ రిజల్ట్. Okay, so finally we get AB bar plus AC bar plus AD bar plus AE bar plus AF bar is equal to 3AD bar and that is equal to 6AO bar. Therefore AB bar
plus AC bar plus AD bar plus AE bar plus AF bar is equal to 3AD and that is equal to 6AO. Okay, that is the answer.